వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీరు నలుగురు హాల్ ఉంటుంది అనమాట. ఇటు నుంచి ఆ కార్ అయితే వరకు 100 మంది రెస్ట్ తీసుకొని పనుకుంటారు. మీరు కూడా అందులో ఉండాలి. ఆ హాల్లో 100 మందిలో అంతే. విడివిడిగా రూమ్ లేకుండా 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళలో ఒక సైడ్ వచ్చి పనుకోవాలి. బాత్రూమ్స్ ఉంటాయి. కళ్యాణ కట్ట కొంచెం బయట చెప్పకూడదు కూడా. ఎట్లా నాకు జరిగిందంటే డౌన్ వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. ఈరోజు అయితే తిరుమలలో మన విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని 7 ప్లేసెస్ అండ్ కొన్ని అయితే విజిట్ అయినాం లాస్ట్ టైం. మీరు ఈ సైడ్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే భోజనం కాడ కూడా ఆపుతాను. మీరు భోజనం చేయండి. 10 నిమిషాలు ఉంటాను. 10 నిమిషాలు ఆగుతాను. ఇబ్బంది లేదు. మీరు ఉండాలి సార్. అదే సార్ మా అన్న ఉద్దేశం. పెట్టుకొని మాటలు కాకుండా మీరు చేశారు కదా. బేగం వేసుకోవాలంట. మీరు బేగం వేసుకున్న తర్వాత మీరు నలుగురు హాల్ ఉంటుంది అనమాట. ఇటు నుంచి ఆ కార్ అయితే వరకు 100 మంది రెస్ట్ తీసుకొని పనుకుంటారు. మీరు కూడా అందులో ఉండాలి. ఆ హాల్లో 100 మందిలో అంతే. విడివిడిగా రూమ్ లేకుండా 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళలో ఒక సైడ్ వచ్చి పనుకోవాలి. బాత్రూమ్స్ ఉంటాయి. కళ్యాణ కట్ట కొంచెం బయట సరేనా? నాకు తెలియదు సార్. నేను అబద్ధాలు నీకు ఒక్క మాట కూడా చెప్పకూడదు కూడా. చెప్పకూడదు కూడా. ఎట్లా నాకు తెలియదంటే డౌన్ ఆడ వచ్చాను చూడు. డీజిల్ పట్టుకున్నా. ఆడ నిలబడుకోని ఉన్నా సార్. ఇదే మాత్రం సేమ్ నలుగురే. అయితే వాళ్ళు మగపిల్లోళ్ళు, ఆడపిల్లోళ్ళు. ఒక పాప, ఆడపాప కాదు. ఇద్దరు మన బాబంత వయసు వాళ్ళే మగపిల్లోళ్ళు. ఏం చేసినారంటే ఒక బిల్డింగ్ ఆపోయితే ఏం డీజిల్ పట్టుకోలే అటు ఆ రోడ్డు ఇటు మళ్ళీ ఇచ్చేసిన. మనం పెట్రోల్ బంక్ డీజిల్ పట్టిన రోడ్డు గట్ట మళ్ళీ ఇచ్చిన పైకి మళ్ళిస్తానే బ్రేక్ తుక్తే పైకి మళ్ళీ ఇచ్చి బ్రేక్ తుక్కిన బండి నిలబడిపోయింది. కారు గాని జీపు గాని ఒక్క మనిషి గాని బస్సు గాని వచ్చింటే ఆ రోజు స్వామి ఆడుండాడో ఏం పాడో. ఒక్క చిన్న అంత దారుణంత ఇబ్బంది కలగలే. ఆ రోజు నుంచి మీరు బాగా మనస్ఫూర్తిగా చెప్తాను సార్. దేవుడు అంటే నేను మాత్రం పూర్తి నమ్ముకున్నాను సార్.
చాలా పేళ్ళు ఉంటుంది అది. అది అన్న ఇల్లు 3 ఒకటే చోట. అదే 3 ఉన్నాయి ఒకే చోట. ఈ సన్నగా ఇక్కడ చూడండి పలసగా ఉంటాయి. పేళ్ళు ఉంటుంది చూడ, తెల్లగా పేళ్ళు. అదే అవునా? అదే ఇది మళ్ళా అది కట్ చేస్తే అప్పుడు బేళ్ళు లేచిపోయి ఎర్రగా ఉంటుంది. దీన్నే ఉన్నది దీన్ని ఫస్ట్ లోనే. ఎవరన్నా చూస్తే ఏం బా ఇల్లు బొమ్మగా ఈ అడుగుతాడే మనం దొరుకుతుంది స్మగ్లర్ లా ఎవరో స్వామి ఇల్లు అని. తిరుమల తమిళనాడు అట్టే కదా సార్ చేసేది. భక్తుల రూపంలో తెల్ల ఒక పంచ వేసుకునేది. భక్తుల రూపంలో బ్యాగ్ ఒకటి వేసుకునేది. ఏమంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు అనేది. అట్లా ఇట్లా అడవిలోకి వచ్చేసేది. పంచ ఈ బ్యాగ్ లో బారేసి చెట్టు కొట్టేసేది. మళ్ళా కథ అంతా ఇదే సార్. షూటింగ్ మొత్తం పుష్ప 2 మొత్తం కథ అంతా తిరుపతే. కాకపోతే ఇక్కడ షూట్ చేయనీరు. బయట ఏడో విశాఖపట్నం దగ్గర అక్కడ ఏదో షూటింగ్ లొకేషన్ ఉందంట. ఆ విశాఖపట్నం కేరళ అక్కడ షూట్ చేసుకున్నారు. కథ మొత్తం తిరుపతే. పుష్ప అంతా అదే. ఇప్పుడు మళ్ళా పుష్ప 3 అంట, అది కూడా ఇదే ఉంటుంది. వచ్చినా సార్, వచ్చినా చాలా సార్లు వచ్చినా గానీ ఏరియాలో మర్చిపోయాము, అంత గుర్తులేవు. ముందు వేరే బండి తోలుతాను సార్, లగేజ్ బండి తోలుతాను. అప్పుడు కొత్తపేట మార్కెట్ అని విజయవాడ రూట్ లో పైన ఇక్కడ ఉంది. ఏమన్నా చెమట గుళ్ళలో పొడుగున్నామ్మా చెట్లు. ఏంది మేడం సార్, మేడం ఇది చూస్తేమ్మా చూడ 3-4 మంది ఎత్తుంటాయి ఇక్కడ మా స్వామి దర్శనం చేసుకొని. ఫైనల్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ చూడండి సుముఖం సుహృదం సులభం సుఖ అలిపిరి ఒకటి. ఇంకోటి కూడా ఉంది అన్నమయ్య మార్గం అని. అదెక్కడది? అది ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కడప రోడ్ లో బస్సుకు పోయినారా? ఎప్పుడన్నా పోయారా? పోలా కదా. కడప రూట్ లో బస్సుకు పోతే మామండూరు అని తిరుపతి నుంచి ఒక 15-20 కిలోమీటర్లు లేదా 30 ఉంటుంది అనుకోండి. ఆ 30 కిలోమీటర్లు ఒక ఊరు వస్తుంది మామండూరు అని. ఆ ఊర్లో నుంచి ఇట్లా అడ్డం నడిచి వస్తానంటే దగ్గర కడప వాళ్ళకు రాజంపేట తెలుసు కదా, కడప తెలుసు కదా. ఆ సైడ్ వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఆ మామండూరు అనే ఊరు దాని వస్తే తిరుపతికి రాకుండా అట్టే వచ్చేస్తారు దగ్గర. నడుచుకుంటానే సార్. అన్నమయ్య నడిచిన మార్గమే. అన్నమయ్య సినిమా ఉంది కదా, ఆయన నడిచిన మార్గమే. ఆ కాలంలో బస్సులు అడిగి రెండు పోతున్నాడా? కదా పేరం కాదు అది సినిమాలో ఉండేది. అట్లా ఒక ఆవిడ ఇంకొకటి వస్తుంది. ఈ ఉడతలు పని పడలేదు. ఒక వచ్చా ఇటుకొచ్చా వాటర్ ఫాల్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు, కానీ అంత చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే కాయిన్స్ వేస్తారు కింద. అండ్ కంటిన్యూగా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. దగ్గరికి రా, నీటి కోసం దగ్గరికి. ఇది శ్రీ మత్స్యావతారము, శ్రీకుర్మ అవతారము, వారాహ అవతారము, నరసింహావతారము, శ్రీ వామనావతారము, పరశురామ అవతారము, శ్రీరామ అవతారము, బాలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారము, కల్కి అవతారం, దశావతారాలు. Many minutes later.